అందరికీ మరణాత ప్రభు నామమున శుభములు. ప్రియ సహోదరులారా, ఈరోజు మనం బైబిల్లో చదివే రాజులలో ప్రత్యేకమైన వ్యక్తి హిజ్కియాను గురించి తెలుసుకుందాం. అతని జీవితం విశ్వాసం, ప్రార్థన, వినయం ఇంకా అహంకారం వలన వచ్చిన హెచ్చరికలతో నిండిపోయి ఉంటుంది. ఈరోజు మనం హిజ్కియా రాజు గురించి విందాం. హిజ్కియా 25 సంవత్సరాల వయసులో యోధా రాజ్యానికి రాజు అయ్యాడు. ఇతడు దావీదు చేసినట్టే దేవుడి దృష్టికి మంచిని చేశాడు. అతని మొదటి పని దేవుని ఆలయాన్ని శుభ్రం చేసి మళ్ళీ ఆరాధనను ప్రారంభించటం. యాజకులను లేవీయులను పిలిచి ప్రజలతో కలిసి ఆరాధన పునఃప్రారంభించాడు. ఆ సమయంలో అసీరియా రాజు సన్హెరీబు యూదా దేశంపై దాడి చేశాడు. యెరూషలేమును చుట్టుముట్టి హిజ్కియా ప్రజలను భయపెట్టడానికి సందేశకులను పంపాడు. కానీ హిజ్కియా భయంకర పరిస్థితులలో దేవుని మందిరానికి వెళ్ళి మోకరిల్లి ప్రార్థించాడు. ప్రభువా, నీవే దేవుడువు, మమ్మల్ని రక్షించు అని విన్నపం చేశాడు. అప్పుడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు సమాధానం ఇచ్చాడు. ఈ పట్టణాన్ని నేను రక్షిస్తాను. ఈ రాత్రి ప్రభు దూత బయటికి వచ్చి 185,000 మంది అస్సీరియా సైనికులను చంపుతుంది. హిజ్కియా ప్రార్థన శక్తి యోధా దేశానికి విజయం తెచ్చింది. ఒక సమయంలో హిజ్కియా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ప్రవక్త యెషయా అతని యొద్దకు వెళ్ళి, నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకొని నువ్వు చావబోతున్నావు అని చెప్పాడు. కానీ హిజ్కియా గోడ వైపు తిరిగి కన్నీళ్లతో దేవుని ఎదుట ప్రార్థించాడు. దేవుడు అతని ప్రార్థన విని అతని కన్నీళ్లను చూశాడు. యెషయా ప్రవక్త తిరిగి పంపి, నేను నీకు మరొక 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాను అని తెలిపాడు.